హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మొత్తానికైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. అలాగే ఈ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ రోజు గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. గ్రూప్ డిస్కషన్స్లో మొత్తం 5 టీములు పాల్గొనడం జరిగిందంట. అలాగే ఈ 5 టీమ్సే కాకుండా ఇంకా చాలా టీమ్స్ ఉన్నాయట. మొత్తం వాళ్ళు ఎంతమంది అంటే 150 మందిని ఏమో సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంట. ఆ 150 మందిలో ఫిల్టర్ చేసి అగ్ని పరీక్షకు ఒక మినిమం ఒక 100 మెంబర్స్ని ఏమో సెలెక్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారంట. మరి ఈ 150 మందికి గ్రూప్ డిస్కషన్లో ఏం టాపిక్స్ జరిగాయి, అసలు ఇందులో ఎవరు పాల్గొన్నారు, కొంతమంది టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పాల్గొనడం జరిగిందంట. మరి వారు ఎవరు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇన్ఫ్లుయెన్సర్స్లో ఈ గ్రూప్ డిస్కషన్లో పాల్గొన్నది ఎవరు అనేది నేను చెప్తాను. ఫస్ట్ పేరు వచ్చేసి మాత్రం ఉప్పల్ బాలు అంటే గ్రూప్ డిస్కషన్ థర్డ్ రౌండ్ అంటే థర్డ్ గ్రూప్లో ఈయన వెళ్ళడం జరిగిందంట. ఈయన వెళ్ళగానే అక్కడ ఉండే సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు ఉంటారు కదా, మేడము సారు వాళ్ళు ఏదన్నా జోక్ చెప్పి నవ్వించు అంటే ఇక ఈయన తెలిసిందే కదా, అంత ఆగమాగం చేసి ఏదో చేసి మొత్తానికైతే వాళ్ళని ఇంప్రెస్ చేశాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత 4th గ్రూప్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. ఆయనే వినయ్ కుయ్య అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ప్రాంక్స్ చేస్తూ ఉంటాడు. ఆయన కూడా అగ్ని పరీక్షలోకి సెలక్షన్ ప్రాసెస్లోకి పాల్గొనడం జరిగిందంట. ఆయనకు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇచ్చి గ్రూప్ డిస్కషన్ చేయమని అని చెప్పారంట. ఆయన కూడా ఇక వినయ్ కుయ్య ఎలాగుంటాడో మీకు తెలుసు కదా, కొంచెం అగ్రెసివ్గా ఆయన పాయింట్స్ ఆయన పెట్టడం జరిగిందంట. ఆ తర్వాత విరాట్ కూడా మీకు అందరికీ తెలిసిందే కదా, యూట్యూబ్లో ప్రాంక్స్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఈయన కూడా 4th గ్రూప్ డిస్కషన్లోనే పాల్గొనడం జరిగిందంట. ఇక శ్రీదేవి అంటే ఈమె ఇన్స్టాగ్రామ్లో కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటుంది. అలాగే మన జబర్దస్త్లో కూడా కొన్ని స్కిట్స్లో ఈమె కమీడియన్గా చేయడం జరిగింది. ఈమె కూడా గ్రూప్ డిస్కషన్లో పాల్గొనడం జరిగిందంట. ఇక నక్షత్ర అంటే ఎవరంటే ఈ శ్రీదేవి వాళ్ళ అక్కనే, ఈమె బాడీ బిల్డర్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఈమె కూడా ఈ గ్రూప్ డిస్కషన్లో పాల్గొనడం జరిగిందంట. ఇక డి నుంచి ఒక డ్యాన్సర్ ఉన్నాడు, ఆయన కూడా గ్రూప్ డిస్కషన్లో పాల్గొనడం జరిగిందంట. ఇక నెక్స్ట్ పర్సన్ వచ్చేసి వరంగల్ బుట్టబొమ్మ మీ అందరికీ తెలిసిందే కదా, ఆమె ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటారు, అలాగే యూట్యూబ్లో సిరీస్ చేస్తూ ఉంటారు. ఈమె అప్పట్లో ఏదో కేసు కూడా జరగడం జరిగింది. ఒక డాక్టర్ ఈమె మోజులో పడి ఆమె భార్యను హత్య చేయడం జరిగింది అన్నట్టుగా ఒక న్యూస్ సర్క్యులేట్ అయ్యింది. ఈమె కూడా గ్రూప్ డిస్కషన్లో పాల్గొన్నారంట. ఇక చాలామంది యాంకర్ అపూర్వ అనే ఆమె కూడా రావడం జరిగిందంట. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో రావడం జరిగింది. ఇక అందరూ చాలామంది ఏమంటున్నారంటే కామనర్స్ని తీసుకుంటామని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకోవడం ఏంటి అన్నది బాగా టాపిక్ నడుస్తుంది. అసలు ఇది చాలా తప్పని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే కామనర్స్ అంటే లాస్ట్ టైం కళ్యాణ్ పడాలా వచ్చాడు చూడండి, అలా వచ్చే వాళ్ళను కామనర్స్ అంటారు. ఆల్రెడీ ఇన్స్టాలో యూట్యూబ్లో పాపులర్ అయ్యి ఇన్ఫ్లుయెన్సర్గా మంచి పేరు సంపాదించుకొని ఇప్పుడు మేము కామనర్స్ పాయింట్లో వస్తామంటే అది చాలా అన్యాయం చేసినట్టే. ఎందుకంటే కామనర్స్ అంటే ప్యూర్గా విలేజ్ నుంచి కానీ ఏదైనా చిన్న బిజినెస్ చేసేటోళ్ళు కానీ చిన్న జాబ్స్ చేసే వాళ్ళను కామనర్స్ అంటారు. కానీ వీళ్ళు ఆల్రెడీ లక్షల కొద్దీ సంపాదించుకుంటూ ఇన్స్టాలో చాలా ఫాలోయింగ్ ఉన్న వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళే కామనర్స్ అంటూ పరిచయం చేయడం మాత్రం ఇది ఏమాత్రం మంచి విషయం కాదు. ఎందుకంటే కామనర్స్ అంటే మంచి చిన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకు లైఫ్ ఇవ్వండి. వీళ్ళు ఆల్రెడీ లైఫ్ సెటిల్ అయిన వాళ్ళే, వీళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్కి వచ్చి అలా పొడిసేది ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క పోస్ట్ పెడితే లక్షల కొద్ది వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఈ పేర్లలో. వినయ్ కుయ్య కానీ ఉప్పల్ బాలు కానీ వీళ్ళందరూ చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళని సెలబ్రిటీ కేటగిరీలో తీసుకుందాం అనుకుంటే సెలబ్రిటీ కేటగిరీలో తీసుకోండి, ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో తీసుకొని సెలబ్రిటీ కింద వేయండి. కానీ కామనర్స్ సెలెక్షన్ ప్రాసెస్లో మాత్రం వీళ్ళను తీసుకోవడం
మంచిది కాదేమో అని నా అభిప్రాయం అంతే. ఇక మొత్తానికైతే వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్లో పాల్గొనడం జరిగిందంట. నాకు తెలిసి మాత్రం ఉప్పల్ బాలుని సెలెక్ట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఉప్పల్ బాలు అలాగే వినయ్ కుయ్య వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఇంకా చాలామంది రావడం జరిగిందంట. సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క రకంగా, అంటే సాఫ్ట్వేర్ జాబ్ ఒక గ్రూప్లో, అదే గ్రూప్లో చిన్న ఫార్మరు, అలాగే రోడ్ సైడ్ బిజినెస్ చేసేవాళ్ళు, టిఫిన్ సెంటర్స్, అట్లా చాలా కేటగిరీని ఎంపిక చేసుకోవడం జరిగిందంట. అందువల్లే ఒక 150 మందిని సెలెక్ట్ చేసుకొని ఆ 150 మందిలో ఫిల్టర్ చేసి అగ్ని పరీక్షకి ఒక 100 మెంబర్స్ని అలా పంపిద్దామన్నట్టు వీళ్ళు ప్లాన్ చేశారంట. మరి వీరెవరిని సెలెక్ట్ చేస్తారన్నది మొత్తం లిస్ట్ వచ్చాక చూద్దాం. అసలు వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ కరెక్ట్ ఉందా లేదా అన్నది కూడా తెలుస్తుంది. పోయినసారి అయితే సెలక్షన్ ప్రాసెస్ బాగుంది, మరి ఈసారి ఎలా చేస్తారన్నది చూడాలి. ఈ క్రింజ్ బ్యాచ్ని తీసుకొస్తే మాత్రం బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 మాత్రం ఫ్లాప్ అవుతుందేమో అని అనిపిస్తుంది. మరి సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు కరెక్ట్ సెలెక్ట్ చేసి మంచి వాళ్ళని తీసుకుంటే అగ్ని పరీక్ష హిట్ అవుతుంది, లేకపోతే ఫట్ అవుతుంది. ఇదండి ఈరోజు ఉన్న అప్డేట్స్. ఈ ఫస్ట్ రోజు మాత్రం చాలా స్లోగా జరిగిందంట. మరి సెకండ్ రోజు ఎలా జరుగుతుందన్న అప్డేట్స్ మళ్ళీ సెకండ్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు వీడియోకు లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.